ఏపీలో కొత్త రాజకీయం మొదలవుతుంది. ఇప్పటికే కూటమి వర్సెస్ వైసీపీ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలతో సమరం ఆసక్తికరంగా మారింది. ఇక కేంద్రం తాజాగా కులగణనతో సహా జనగణనకు నిర్ణయించింది. దీంతో రాష్ట్ర విభజన సమయం నుంచి వేచి చూస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. కేంద్రం పార్లమెంట్ స్థానాల దిశగా కసరత్తు చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పెంపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఎక్కడెక్కడ ఈ స్థానాలు పెరుగుతున్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనేది చర్చగా మారింది. తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 2025కు, తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 153కు పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో జనగణన 2027కు పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఏపీలో లోక్సభ స్థానాల సంఖ్యలో మార్పులపైన జనగణన తర్వాతనే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలకు ఒక్కో జిల్లాగా మార్పు చేశారు. ఇదే కొనసాగితే ఇందులో దాదాపు 6 నుంచి 8 వరకు ఎంపీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.